ధర్మగంట. పరువాయి నివసించే నగరానికి రాజు మనునీతి చోళుడు. ప్రజల్ని తన కన్నుబిడ్డల్లా చూసుకుంటూ ధర్మబద్ధమైన పాలన చేస్తూ ఉండేవారట. ఆయన పాలనలో ధర్మము 4 పాదాలు నడిచేదంటే అతిశయోక్తి కాదంటున్నారు. యథా రాజా తథా ప్రజలు కూడా న్యాయంగానే తమ జీవితాలను సాగిస్తూ ఉండేవారు. భగవంతుడు కూడా తన నిజమైన భక్తులకి కఠినమైన పరీక్షలు పెడుతూ ఉంటారు. వారిలో విజయం సాధింపచేసి తానున్నానని నిరూపించుకుంటూ ఉంటారు. ఒకరోజు మనునీతి చోళుని కుమారుడు విహారార్థము రథంపైకి ఎక్కి వెళ్తున్నారట. రాజుబిడ్డ దురదృష్టము రాజు ధర్మపాలనకు పెట్టిన పరీక్ష తెలియదు కానీ రథం సాగుతున్న సమయంలోని చెంగున తుళ్ళింతలతో ఎగురుకుంటూ వస్తున్న లేగదూడ అడ్డంగా వచ్చిందంట. అంతే, అప్పటి వరకు హాయిగా గెంతులు వేస్తూ కేరింతలు కొడుతున్న ఆవుదూడ రథచక్రం కింద పడి నలిగి ప్రాణాలు కోల్పోయింది. ఆ విషాద సంఘటన చూసిన ఆవేద చెందుతూ తల్లి గోవు కన్నీరు కారుస్తూ కదలక మెదలక పరుండిన తన బిడ్డ చుట్టూ తిరుగుతోంది. ఆ పరిస్థితుల్లో ఆవు దైన్యాన్ని చూస్తే కరుడు కట్టిన హృదయం కూడా ద్రవించక మాందు. రాజకుమారుడు ఆవు పడుతున్న వేదన్ని పరికించాడు. తాను ఘోరమైన తప్పిదం చేశాననుకున్నాడు. ధర్మబద్ధంగాను న్యాయం తప్పకుండా పాలించే తన తండ్రి పాలనకు
మాయని మచ్చ తెచ్చే పని చేశానని కుమిలిపోయాడు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో తెలియలేదు అతనికి. కానీ ఏదో చెయ్యాలి, ఆవుకు న్యాయం చెయ్యాలి. ఎలా? ఈ ప్రశ్న అతని మనసును తొలిచేసింది. వేద పండితుల్ని, జ్ఞానుల్ని సంప్రదించి ఇప్పుడు తానేం చేయాలో కనుక్కునేందుకు బయలుదేరాడు. ఇదిలా ఉంటే ఆవు తన దీనావస్థను మహారాజుకు విన్నవించుకుందామని ఊరి మధ్యగా కట్టిన ధర్మగంటను అదే పనిగా మోగించసాగింది. తన రాజ్యంలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా తక్షణమే తనకు తెలిసేలా ధర్మగంట ఊరి మధ్యన కట్టించాడు మనునీతి చోళుడు. యముని మహిషపు లోహగంటలు ఖణీల్ ఖణీల్ మంటూ మోగాయ అన్నట్టు ధర్మకంఠ నుండి వెలువడే శబ్దము రాజ్యమి తూట్లు పడేస్తోంది. ఏమైందో, ఎవరికేం అన్యాయం జరిగిందో తెలుసుకురమ్మని భటుల్ని పంపించారు మహారాజు. గంటను మోగించేది ఒక మూగజీవి అయిన గోమాలక్ష్మి అని తెలుసుకున్నాడు మహారాజు. అసలు ఆ గోవుకు జరిగిన అన్యాయం ఏంటో తెలుసుకురమ్మని మంత్రుల్ని ఆజ్ఞాపించాడు. ఆవుకు జరిగిన అన్యాయానికి రాకుమారుడే కారణమని తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేసి గోమాతకు సరైన న్యాయం చేయాలి? అసలేం చేసిన ప్రాణాలు కోల్పోయినా గోశిశువు తిరిగి వస్తుందా? ఏం చేయాలో చెప్పి ఈ ధర్మ సంకటం నుంచి నన్ను బయటపడేయండని రాజు ఆస్థాన పండితుల్ని, విద్వాంసుల్ని కోరాడు. వారు చాలాసేపు తర్కించుకొని, మహారాజా మీరేమీ విచారించకండి, అందుకు తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటే గోవుకు న్యాయం జరిగి మీకు స్వస్థ చేకూరుతుందని చెప్పారు. అందుకు సమాధాన పడలేదు మహారాజు. పండితోత్తములారా, మీరు చెప్పినట్టు నేను ప్రాయశ్చిత్త విధిని నిర్వహించుకుంటే ఆ గోవత్సము లేగదూడ ప్రాణం పోసుకుంటుందా? ఆవుకు బిడ్డ సుఖం దక్కుతుందా? రాజన్నవాడు ఎప్పుడు తన రాజ్యంలో జీవించే వారికి కలిగే 5 విధాలైన బాధలు, రాజు, సేవకులు, శత్రువులు, దొంగలు, క్రూరముగాల వల్ల కలిగే బాధల నుండి రక్షణ కల్పించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మీరేమో ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరిపోతుందంటున్నారు. ఇదెలా సాధ్యము? అలా చేస్తే నా వంశం మూల పురుషుల ముందు నేను తలదించుకోవాల్సి వస్తుంది కదా. వారంతా ధర్మ న్యాయబద్ధమైన పాలన అందించడంలో ఏనాడు వెనుకడుగు వేయలేదు. ఇప్పుడు నా కుమారుని వంతు వచ్చేసరికి ఇలా ప్రాయశ్చిత్తంతో సరిపెట్టుకుంటే ధర్మం తప్పిన వాడిని అవుతాను కదా. కాబట్టి వెంటనే నా కుమారుని అదే రథచక్రాల కింద ఉంచి పడేసి తొక్కించమని మంత్రిని ఆదేశించాడు. అయితే అవసరమైతే నా ప్రాణాలైనా వదులుకుంటాను, కానీ ఇంతటి కఠినమైన శిక్షను నా చేతులతో నేను విధించలేను, క్షమించండి అంటూ వెంటనే తన ప్రాణాలని తీసుకుంటాడా మంత్రి సత్తముడు. చేసేదేమీ లేక చివరికి రాజే తన కుమారుని వద్దకు వెళ్ళి అతన్ని అదే రథచక్రాల కింద పడేసి రథాన్ని లాగించాడు. అంతే, రాజకుమారుడు మరణించాడు. రాజు ధర్మదీక్షకు మెచ్చుకుంటూ దేవతలు ఆకాశం నుండి పుష్పవృక్షిని కురిపించారు, దేవదుందుబులు మోగించారు. అదే సమయంలో వృషభ వాహనారూఢైన పార్వతీ పరమేశ్వర్లు రాజు ముందు ప్రత్యక్షమై, రాజా, నీ ధర్మపాలనకి, స్వచ్ఛమైన రుజువర్తనకు ఎంతగానో సంతసించాను. ఇదంతా నేను కల్పించిన మాయా నాటకం. చనిపోయినట్టు మీకు కనిపించిన ఆవు ధర్మధేనువు, దూడ కూడా దాని వత్సము. ఆ చంద్రతారార్కము నీవు అంతులేని సుఖ సంతోషాలను అనుభవించి అంత్యంలో నా సన్నిధిని చేరుకుంటావు అని వరాలను ఇచ్చి అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు. పరమేశ్వరుని లీలా విశేషం చేత చనిపోయింది అనుకున్న లేగదూడ చెంగు చెంగును ఎగురుకుంటూ ఆవు పొదుగు దగ్గరకు చేరుకుంది. మరణించిన మంత్రి కుమారుడు కూడా దిగ్గును లేచి కూర్చున్నారు. ప్రాణాలతో లేచి వచ్చిన కుమారుని చూసి అక్కునకు చేర్చుకుని శిరస్సును ముద్దాడాడు మహారాజు. పరమేశ్వరుడు తలుచుకుంటే చేయలేని కార్యం అంటే ఏదైనా ఉంటుందా? ఆయన దయ ఉంటే చనిపోయిన వాళ్ళు కూడా ఊపిరి పోసుకుంటారు, లేకపోతే జీవించాల్సిన వారు సైతం క్షణాల్లో కళ్ళు మూసేస్తారు. ఇదే దైవలీల.